కుమారస్వామి ధర్మయోధుడు అసురుల అహంకారం పరాకాష్ఠకు చేరిన కాలమది. తారకాసురుడు అనే మహాసురుడు తన శక్తితో దేవలోకాలను జయించి దేవతలను భయంతో వణికించాడు. బ్రహ్మదేవుని వరంతో శివకుమారుడి చేత మాత్రమే నేను సంహరించబడాలి అనే అజేయ వరం పొందిన తారకాసురుడు ఆ వరం బలంతో మరింత అహంకారంగా మారాడు. దేవతల ప్రార్థన దేవతలందరూ కలిసి కైలాసంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. ప్రభో, లోకాలను రక్షించండి, ధర్మాన్ని కాపాడే కుమారుని ప్రసాదించండి. దివ్య జననం శివుని తేజస్సు అపారమైనది. ఆ తేజస్సును పార్వతీదేవి ధరించలేక అది అగ్నిదేవునికి అప్పగించబడింది. ఆ తేజస్సు గంగానదిలో ప్రవహించి సరోవరంలో 6 భాగాలుగా విభజింపబడి 6 దివ్య శిశువులుగా అవతరించింది. కృతికా నక్షత్రాల దేవతలు ఆ 6 శిశువులను పెంచగా పార్వతీదేవి తన మాతృకృపతో ఆ 6గురిని కలిపి ఒకే శిశువుగా మార్చింది. అలా జన్మించాడు షణ్ముఖుడు, కుమారస్వామి. దివ్య స్వరూపం కుమారస్వామి బాలుడైన అపారశక్తితో మెరిశాడు. 6 ముఖాలు, జ్ఞానం అన్ని దిశలలో విస్తరించుటకు 12 చేతులు, లోక రక్షణ శక్తికి సంకేతం మయూర వాహనం, అహంకారంపై విజయం వెల, ఆయుధం అజ్ఞాన వినాశనం, తారకాసుర వధ. యువకుడిగా ఎదిగిన కుమారస్వామి దేవసేనలతో కలిసి తారకాసురునిపై యుద్ధానికి బయలుదేరాడు. ఆ యుద్ధం ఆకాశం భూమి పాతాళం కంపించేలా సాగింది. చివరికి తన దివ్యవల్ ఆయుధంతో తారకాసురుని సంహరించి లోకాలకు శాంతిని తీసుకొచ్చాడు. కుమారస్వామి తత్వం. కుమారస్వామి కేవలం యోధుడు కాదు, అతడు జ్ఞానానికి ప్రతీక, ధైర్యానికి రూపం, కర్తవ్యానికి మార్గదర్శి. దూకే ఆయనను యువసేనాధిపతి, జ్ఞానదేవుడు, ధర్మయోధుడు అని పిలుస్తారు. కథ సందేశం అహంకారం ఎంత గొప్పదైనా ధర్మం ముందు నిలవదు. జ్ఞానం ప్లస్ ధైర్యం కలిసినప్పుడు విజయం ఖాయం. దైవశక్తి ఎల్లప్పుడూ లోక రక్షణ కోసమే అవతరిస్తుంది.